సంభాషణ సంస్కృతం వార్తావాహిని న్యూస్ ఛానల్ మరియు పత్రిక డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఫోన్ పే నంబర్ 9849418992 సంస్కృత సంభాషణ ఏఐ యుగంలో సంస్కృత భవిష్యత్తుకు వ్యూహాత్మక దారి ప్రపంచం ఇప్పుడు నాల్గో పారిశ్రామిక విప్లవాన్ని అనుభవిస్తోంది. ఇది యాంత్రిక యుగం కాదు, కృత్రిమ మేధస్సు ఏఐ యుగం. ఈ యుగానికి భవిష్యత్తు ప్రణాళికలు, విజ్ఞాన ఆధారిత సంస్కృతి అవసరం. ఈ నూతన సాంకేతిక యుగంలో కూడా మన సంస్కృత భాషకు స్థానం కల్పించాలంటే సంభాషణ సంస్కృతంను నూతన రూపంలో, నూతన రంగాల్లో ప్రవేశపెట్టడం తప్పనిసరి. అందుకే సంభాషణ సంస్కృతం వార్తావాహిని న్యూస్ ఛానల్ మరియు పత్రికలు సంస్కృతాన్ని ఏఐ రంగానికి దగ్గర చేసేందుకు ఉద్యమంగా ముందుకు సాగుతున్నాయి. సంస్కృతం ఏఐ భవిష్యత్తు సంభావ్యతలు, చాట్ జీపీటీ వంటి భాషాపరమైన మోడళ్లు అనేక భాషలను అర్థం చేసుకుంటున్నాయి, అభివృద్ధి చేస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టులు భాషలో సంభాషణ నైపుణ్యం ఉన్న డేటాను ఆధారంగా తీసుకుంటాయి. ఇప్పుడు మన దగ్గర యాంత్రికంగా ప్రాసెస్ చేయదగిన సంభాషణ సంస్కృతం డేటా తక్కువగా ఉంది. ఈ లోటును భర్తీ చేయాలంటే విద్యార్థులకు చిన్నతనం నుంచే సంస్కృతాన్ని మాట్లాడే భాషగా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా విద్యార్థులు మాత్రమే కాక భవిష్యత్తులో సంస్కృత కన్వర్సేషన్ డేటాసెట్స్ రూపొందించగలగడం ద్వారా చాట్ జీపీటీ లాంటి మోడల్స్ ద్వారా సంస్కృతం మాట్లాడించే రోజులు దగ్గరపడతాయి. ఈ దిశగా సంభాషణ సంస్కృతం వార్తావాహిని న్యూస్ ఛానల్ ఉద్యమం వ్యూహాత్మకంగా నడుస్తోంది. విద్యా వ్యవస్థలో సంభాషణ సంస్కృతం భవిష్యత్ అవసరం. విద్యా వ్యవస్థ అంటే భవిష్యత్తు పౌరుల తయారీ కేంద్రం. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సంభాషణ సంస్కృతాన్ని పరిచయం చేయడం వలన వారు భావ వ్యక్తీకరణలో నైపుణ్యం పొందుతారు, భారతీయ తాత్విక, సాంస్కృతిక మూలాలను అర్థం చేసుకోగలుగుతారు. తాత్కాలికంగా మాత్రమే కాక భవిష్యత్తులో ఏఐ భాషా అభివృద్ధికి మౌలికమైన భాగంగా మారుతారు. ఈ వయస్సులో నేర్చుకున్న సంస్కృత సంభాషణ నైపుణ్యం వారి మేధస్సు వికాసానికి తోడ్పడుతుంది. ఇది వారి భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాంఘిక కృషి న్యూస్ ఛానల్, వారపత్రికల ద్వారా ఉద్యమం. సంభాషణ సంస్కృతం న్యూస్ ఛానల్ మరియు వారపత్రికలు ఈ ఉద్యమాన్ని సుదీర్ఘ దృక్కోణంతో ముందుకు తీసుకువస్తున్నాయి. సంస్కృత సంభాషణ శిక్షణా శిబిరాలు, ప్రతివారం సంభాషణ సంస్కృత విశేషాలు, ప్రాచీన చింతన పాఠశాలలకు ప్రచార కార్యక్రమాలు, వీడియోలు, సాంకేతిక విజ్ఞానం, చాట్ బాట్లకు సంస్కృత డేటా తయారీ ఇవి అన్నీ స్వచ్ఛంద సంస్థల సహకారం, ప్రజల ప్రోత్సాహంతో జరుగుతున్నాయి. కానీ దీన్ని విశాల స్థాయికి తీసుకెళ్లాలంటే నిత్య ఆధారంగా ఆర్థిక సాయం అవసరం. మీ భాగస్వామ్యం, ఆర్థిక సహకారం రూపంలో సంస్కృతాభివృద్ధికి తోడ్పాటు. ఈ ఉద్యమానికి మీరు చేసే ప్రతి రూపాయి దానం. ఒక చిన్న పాఠశాలకు సంస్కృత శిక్షణ తరగతిని ప్రారంభించవచ్చు, ఒక విద్యార్థికి చదివేలా చేయవచ్చు, ఒక సంభాషణ వీడియోను రూపొందించవచ్చు. భవిష్యత్తులో సంస్కృతం మాట్లాడే ఏఐ మోడల్కు మూలం కావచ్చు. దానం కేవలం ఆర్థిక సహకారం కాదు, అది భవిష్యత్తు భారతానికి మీరు చేస్తున్న సేవ. నిష్కర్ష: సంభాషణ సంస్కృతం ఒక సాంకేతికకు వేదిక కావాలి. సంస్కృతం ప్రాచీనమని కాకుండా సమకాలీనమని చెప్పగల రోజులు రావాలి. ఏఐ మాదిరిగానే మన సంస్కృతం కూడా అభివృద్ధి చెందాలి. అది నోటి మాటగా మారాలి. భవిష్యత్ విద్యార్థులకు మార్గదర్శిగా ఉండాలి. ఈ మార్గంలో సంభాషణ సంస్కృతం వార్తావాహిని న్యూస్ ఛానల్ ఉద్యమం ఒక దీపశిఖ. మీరు అందించగలిగే చిన్న మద్దతే అది దీపశిఖ నుంచి దీపార్చనగా మారుతుంది. సంస్కృతాభివృద్ధి మీ చేతిలో ఉంది. మేం ఉద్యమం చేస్తున్నాం. మీరు ఉద్యమానికి బలం ఇవ్వండి. మీ సహకారం మాకు ప్రాణం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సంభాషణ సంస్కృతం వార్తావాహిని న్యూస్ ఛానల్ ఫోన్ పే నంబర్ 984964418992.